హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. తొలి టెస్టులో రెండో రోజుకి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ఆధిక్యంలో దూసుకొని పోతుంది. అసలు సౌత్ ఆఫ్రికా ఎంత ఆధిక్యం ఉంది, అదేవిధంగా టీమిండియా ఎంత కాల్అవుట్ అయింది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రెండో రోజు ఆట ప్రారంభమైనప్పుడు అటు కేఎల్ రాహుల్ కానీ మహమ్మద్ సిరాజ్ కానీ అద్భుతంగానే ఆడారని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ వచ్చేసరికి సెంచరీతో రాణించడం జరిగింది. కేఎల్ రాహుల్ అద్భుతంగానే రాణించాడు. మ్యాచ్లో భారత్ ఆ మాత్రం స్కోర్ చేయడంలో కేఎల్ రాహుల్ కీలక పాత్రలో పోషించడం జరిగింది. 137 బంతుల్లోనే 14 ఫోర్లు 4 సిక్సర్లతో 101 పరుగులు చేయడం జరిగింది. దీంతో టీమిండియా వచ్చేసరికి 245 పరుగులకు ఆల్అవుట్ అవ్వడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి 5 పరుగులే చేయడం జరిగింది. కాకపోతే కేఎల్ రాహుల్ మహమ్మద్ సిరాజ్ మధ్య అయితే 47 పరుగుల పార్ట్నర్షిప్ జోడించడం జరిగింది. అంటే కీలక సమయంలో వీళ్ళు పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 208 ఓవర్ నైట్ స్కోర్తో బరిలో దిగిన టీమిండియా 47 పరుగులు పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. చివరిలో మహమ్మద్ సిరాజ్ అవుట్ అయిన వెంటనే కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ వికెట్గా అవుట్ అవ్వడం జరిగింది. దీంతో టీమిండియా వచ్చేసరికి 245 పరుగులకు ఆల్అవుట్ అవ్వడం జరిగింది. దక్షిణాఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే రబాడా వచ్చేసరికి 59 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం జరిగింది. బర్గర్ వచ్చేసరికి 50 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. మార్కో జాన్సన్ 1 వికెట్, కటోజ్ 1 వికెట్ తీయడం జరిగింది. మ్యాచ్లో మాత్రం అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లు అయితే రాణించడం జరిగింది. అదేవిధంగా మన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆదిలోనే మక్రమ్ వికెట్ కోల్పోవడం జరిగింది. మక్రమ్ వికెట్ సిరాజ్ అద్భుతంగా తీయడం జరిగింది. కేవలం 5 పరుగులకే ఆడమ్ మక్రమ్ అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన డి జోర్జ్ కానీ ఎల్గర్ కానీ ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. వీళ్ళు అయితే అసాధారణ పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 93 పరుగుల భాగస్వామ్యం చేసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరిని ఇడదీయడం జరిగింది. డి జోర్జ్ వచ్చేసరికి క్యాచ్అవుట్ వెనుదిరగడం జరిగింది. డి జోర్జ్ వచ్చేసరికి 28 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 ఫోర్లు కూడా ఉండడం జరిగింది. తర్వాత వచ్చిన పీటర్సన్ తొందరగా అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఎల్గర్ మరియు డేవిడ్ అద్భుతంగా రాణించడం జరిగింది. వీలైతే దాదాపు 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం జరిగింది 4వ వికెట్కు. ఇద్దరు రాణించడం జరిగింది. భారత బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారని చెప్పుకోవచ్చు. డేవిడ్ వచ్చేసరికి 80 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవ్వడం జరిగింది. 4వ వికెట్కు వీళ్ళిద్దరు 131 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎల్గర్ వచ్చేసరికి నాన్ స్టాప్ ఆడుతూనే ఉన్నాడు. అతను సెంచరీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కైల్ మేసన్ జస్ట్ 4 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మార్కో జాన్సన్ అండ్ ఎల్గర్ క్రీజ్లో ఉండడం జరిగింది. ఎల్గర్ వచ్చేసి ప్రజెంట్ 140 పరుగులతో నాట్అవుట్గా ఉండడం జరిగింది. మార్కో జాన్సన్ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే మన సౌత్ ఆఫ్రికా 11 పరుగుల లీడ్లో కొనసాగుతూ ఉంది. భారత్ బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణకు 1 వికెట్ పడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే పిచ్ మనకి ఎలా ఉందంటే బౌలింగ్ ఏమాత్రం సహకరించలేదు. మొత్తం బ్యాటింగ్కి అనుకూలించిందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మన టీమిండియాకి అయితే తొలి సెషన్లో మిగిలిన 4 వికెట్లు 5 వికెట్లు కానీ తీయడం జరగాలి. సౌత్ ఆఫ్రికాని ఎంత తొందరగా ఆల్అవుట్ చేస్తే ఇండియాకు గెలుపు అవకాశాలు అన్నీ ఉంటాయి. లీడ్ వచ్చేసరికి 50 పరుగుల లోపే అవుట్ చేస్తే టీమిండియా గెలుపు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తొలి సెషన్లోనే బౌలింగ్కి అనుకూలిస్తాయి. తర్వాత ఎండ పడడంతో పిచ్ మొత్తం మారిపోతుంది. అప్పుడు బ్యాటింగ్కి అనుకూలించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అప్పుడు అవుట్ చేయడం అంటే చాలా కష్టం. టీమిండియా మరి ఎలా చేస్తుందో, ఏ విధంగా చేస్తారో చూడాలి. భారత బౌలర్లు అయితే అద్భుతంగా రాణించాలి. తొలి సెషన్లోనే దక్షిణాఫ్రికాను ఆల్అవుట్ చేస్తేనే టీమిండియా గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం అయితే గెలుపు అవకాశాలు పూర్తిగాను కోల్పోతుంది. తర్వాత బ్యాటింగ్కే సహకరిస్తుంది పిచ్ మొత్తం అయితే. మరి చూడాలి టీమిండియా ఎంత తొందరగా మరి సౌత్ ఆఫ్రికాను అవుట్ చేసిన తర్వాత మరి టీమిండియా ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. మరి మూడో రోజు మరి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.